వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యేలు షాకులో ఉన్నారు. ఇలా అయితే కాదన్నా, మేము ఉండలేము. ఇప్పటికే నియోజకవర్గాల్లో మాకు చాలా చెడ్డ పేరు వచ్చింది. మీరు ఫెయిల్యూర్ అయ్యారు. మనం చేసిన ధర్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. సో కూటమి దూసుకుపోతుంది. కాబట్టి మీ నిర్ణయాలు కరెక్ట్గా లేవు అని చెప్పి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో కరాఖండిగా చెప్పేశారంట. సో జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పి ఒక వర్గం మీడియాలో అద్భుతంగా డిబేట్లు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలు ఏంటనేది చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. రాజ్యాంగం వాళ్ళకు ఒక రకంగా, జగన్ గారికి ఒక రకంగా ఉంటుందంట. మరి వాళ్ళు చెప్పేది అట్లా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 రోజుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంకా 60 రోజులు కాలేదు కదా, వాళ్ళు చర్య తీసుకున్నప్పుడు మనం అప్పుడు ఆలోచన చేద్దాం, ఎందుకు టెన్షన్ పెడతా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు 60 రోజులది టార్గెట్ పెట్టుకొని కనుక మన మీద చర్య తీసుకుంటే మన కోర్టులో కేసు కూడా ఉంది కదా, అన్ని ప్రస్తావనకు వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ సస్పెండ్ చేస్తే అప్పుడు ఎలక్షన్ కనుక వస్తే దాని తగ్గ ఆలోచన మనం చేసుకుందామని చెప్పారనేది ఒక చర్చ. ఈ మాటనే కానీ ఎమ్మెల్యేలకు ఆశ్చర్యం అనిపించిందంట. ఏం మనుషునుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆశ్చర్యం అనిపించిందంట. సో ఈ అంశానికి సంబంధించి టీడీపీ పార్టీలోని వీళ్ళు నిపుణులు, న్యాయవాదులు, మేధావులంట. టీడీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి చెప్తున్నారు. వాళ్ళు మేధావులంట. వాళ్ళు చెప్తున్నారంట 60 రోజుల పందెం ఎట్లా కౌంట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నాడా? ఈ 60 రోజులు రాకపోతే ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడు, అనర్హుడు, రాజకీయాలకి అనర్హుడు, ఇంకా 60 రోజులు కాలేదని చెప్పి 60 రోజుల తర్వాత కూడా యాక్షన్ తీసుకోరలే అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు అని చెప్పి వీళ్ళు డిస్కషన్ అన్నమాట. ఈ న్యాయ నిపుణులు, మేధావులు. మరి ఈ న్యాయ నిపుణులు, ఈ మేధావులు మరి చంద్రబాబు నాయుడు గారు 2021లో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినాడు 3 సంవత్సరాల పాటు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు, ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు సంవత్సరానికి 45 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇట్లా 3 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి రాలేదు అంటే సంవత్సరానికి 45 రోజులు చొప్పున 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? 260 రోజులు దాటిపోతాయి. అవునా కదా? మరి ఈ న్యాయవాదులు, ఈ నిపుణులు, ఈ మేధావులు మరి వీళ్ళంతా ఇక్కడ చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు సస్పెండ్ చేయాల్సిందని చెప్పి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, రాకుంటే ఇది అవుతుందని చెప్పి? మనం అప్పుడు మాట్లాడడం, ఎందుకంటే మనకు వర్తించవు, కేవలం జగన్ గారికి మాత్రమే వర్తిస్తాయి. అండ్ అదేవిధంగా ఇంకొకటి, 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. 26 సీట్లు వచ్చినప్పుడు ఆ లెక్క ప్రకారం వీళ్ళు చెప్తున్న 10% లెక్క ప్రకారము 30 సీట్లు రావాలా వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే. కానీ 26 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. అబ్బేబే, ఎక్కడిచ్చారు ప్రతిపక్ష హోదా? ఏదో తప్పుడు రికార్డులు అదంతా ఏదో చెప్పుకుంటున్నారు. పీజే జనార్దన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి, ఆయన ప్రజల తరఫున మాట్లాడారు కాబట్టి అది ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారు. అఫీషియల్గా ఎక్కడ లేదంట. నీకు గూగుల్లో వెతికినా అదే ఉంది, వికీపీడియాలో వెతికినా అదే ఉంది, గ్రోకన్ అడిగినా, నువ్వు ఎవరిని అడిగినా అదే చూపిస్తా ఉంది అక్కడ. గూగుల్లోనే అంత తప్పు, వీళ్ళు కరెక్ట్. అవును, లేదు తప్పు అనడానికి ఒక ఆధారం అన్న చూపించి చెప్పాలి కదా వీళ్ళు. లేదు, మన ఛానల్ ఉంది, మనం మైక్ పట్టుకుంటాం, మనం మాట్లాడతాం, అంతే, నిజాలు చెప్పం. అదేవిధంగా 190 క్లాస్ 4 అంట, ఇది ఎట్లా బాబు గారికి వర్తించదంట. జగన్ గారికి మాత్రమే 60 12 దినాలు రాకపోతే ఆయనకు మాత్రమే వర్తిస్తుందంట. ఇది జగన్ గారికి తెలుసా తెలియదా అంటారు. నాకైతే అర్థం కాలేదు. ఈ ఆర్టికల్స్ ఒకరికి వర్తించి ఒకరికి వర్తించకుండా ఎట్లుంటుందో నాకైతే తెలియదు. మరి వాళ్ళకే తెలియాలి. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే నవ్వుతూ మాట్లాడతారు, అది కూడా నవ్వుకుంటూ. రాజ్యాంగం అంటే అవహేళన వీళ్ళకు. 2019లో 2021లో ఒక లెక్క చెప్తా ఉన్నారు, జగన్ గారు చెప్పారని చెప్పి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు బయటికి పోవడం జరిగింది అసెంబ్లీ నుంచి. అప్పుడు ఈ ప్రస్తావన రాలేదు, 60 రోజుల పని దినానికి సంబంధించి ప్రస్తావన రాలేదు. 2021 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు బయటికి పోవడం జరిగింది అసెంబ్లీ నుంచి. అప్పుడు కూడా ఈ ప్రస్తావన 60 రోజుల ప్రస్తావన రాలేదు. అప్పుడు ఎప్పుడూ రాని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అని చెప్పి జగన్ గారు అన్నారంట. అట్లెటంటాడు జగన్మోహన్ రెడ్డి? తెలివి ఉండే మాట్లాడుతున్నాడా? అప్పుడు వేరు ఇప్పుడు వేరంటే ఏంది? అప్పుడు ఏమైనా రాజ్యాంగం మారిందా, చట్టాలు మారినాయా, ఏం మారిందని? లేకుంటే మనం వేరే దేశంలో, పాకిస్తాన్లో ఏమైనా ఉన్నాం? ఏపీలోనే కదా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్ అవుతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రశ్నిస్తాడు, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మన పరువు పోతుంది, మన వైఫల్యాల గురించి అడుగుతాడు, ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఇవ్వకుండా అసెంబ్లీకి రావాలి, ఇచ్చే 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తాం, మనం అవమానించాలి, అవహేళన చేయాలి, టైంపాస్ చేయాలి అన్నదే ఒకటి ఇక్కడ. సో మనసులో ఆ ఇంటెన్షన్ పెట్టుకొని ఎట్లా అడుగుతాడయ్యా జగన్మోహన్ రెడ్డి? చిన్నపిల్లలాగా మారాన్ చేస్తున్నాడు. టైం ఎట్లా అడుగుతాడంటే, టైం ఏమైనా ఆడుకుని అడిగిండా? అసెంబ్లీకి వచ్చి ఏమైనా ఆడుకుంటా నాకు టైం ఏంటి అన్నాడు? ఏమన్నా లేదు కదా.
ప్రజల సమస్యల గురించే మాట్లాడతానే టైం అడుగుతున్నాడు. మీరు అద్భుతంగా పాలన చేస్తున్నారనే అభిప్రాయం మీకు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని క్వశ్చన్ అడిగినా ఎంత టైం ఇచ్చినా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. మళ్ళా అది చేత కాకుండా ఈ అడ్డమైనటువంటి డిబేట్లు పెడతా ఉన్నారు. మళ్ళీ ఏమంటారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అదొక ప్రెస్ మీటా? వాళ్ళ నీలి మీడియాని పెట్టుకొని ఆ నీలి మీడియాలో ఎవడు చూస్తాడంటే ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన దాంట్లో ఏది జగన్ గారు ఏదైతే మాట్లాడతారో ఒక్కదానికి ఆన్సర్ ఉండదు. మీ దాంట్లో గిల్ల కొట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్తో సహా అడిగిన దానికి ఏదైనా ఒక లైన్ దొరుకుతుందా? రప్ప ఇట్లా ఎవరో ఏదో అన్నదాన్ని ఆ లైన్ పట్టుకొని దాని మీద డిబేట్ పెడతాం, దంచి కొడతాం, ప్రజల గురించి మాట్లాడడం. ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్పబట్టే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడండి, ఎవడన్నా చూస్తున్నాడా? ప్రజలు అంటున్నారు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. సార్ జగన్ గారు ఈయన ఉండి ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో సహా చూపిస్తూ ఉన్నారు. ఇంత టైం అక్కడ అసెంబ్లీలో ఇవ్వరు, మిమ్మల్ని మాట్లాడినివ్వరు, మీరు అధ్యక్ష అనలోపే మైకు 100 సార్లు కట్ అవుతుందని చెప్పి అంటున్నారు. మొన్న సూపర్ 6 సభ పెడితే సూపర్ 6 సభలో కూడా జగన్ గారు ప్రెస్ మీట్కి సంబంధించి చూశారని చెప్పి పెద్ద చర్చ నడిచింది. అది జగన్ గారు ఏం మాట్లాడతారని ఆసక్తిగా ఎదురు చూస్తారు ప్రజలు. సో ఈ రకంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి సంబంధించి తన ఎమ్మెల్యేల దగ్గర అనేక విషయాలు మాట్లాడుకున్నారు. రూల్స్ ఏమి ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, గతంలో ఏం జరిగిందని అనేక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అప్పుడు అన్నారంట, ఎమ్మెల్యేలు అన్నారంట, అసెంబ్లీకి మమ్మల్ని బదనాం చేయాలనుకుంటా మమ్మల్ని ఆపుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆపారా బాబు? పోవద్దని చెప్పారా? మీరు తప్పుడు ప్రచారాలు కాకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళతో అన్నారు, జగన్ గారితో అన్నారంట మమ్మల్ని ఆపుతున్నావు నువ్వు అని చెప్పి. జగన్ గారు పోవద్దని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? పొమ్మనే చెప్తాను, పోవద్దని ఏం చెప్పలేదు కదా. ఈ మాట అనేసరికి ఇంకా వాళ్ళకు అయ్యో జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం మీద మేము ఎన్ని రోజులు ఏదో అనుకున్నామని చెప్పి ఎమ్మెల్యేలు అనుకున్నారంట, తిరుగుబాటు చేశారంట. ఎమ్మెల్యేలు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే విధంగా ఉన్నారంట జగన్ గారికి. వీళ్ళ పనికిమాల డిబేట్లు. కాబట్టి ప్రజలారా, వీళ్ళు ఏదైతే ఈ పనికిమాల డిబేట్లు పెట్టి ప్రజలను నమ్మించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వైసీపీ పార్టీలో ఒక గందరగోళం సృష్టించాలనే ఒక ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారంటే ఒక గందరగోళమైన పరిస్థితి వస్తుంది. సో అది కోరుకుంటున్నారు వీళ్ళు. అది కోరుకోవడానికి ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా నేను ఇప్పుడే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోదామనలేదు. వీళ్ళు తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుందామన్నారు. అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల తీర్పు కోరుకుందామని చెప్పారు. అంత ఆషామాషి ఏం కాదు, అది చాలా ప్రాసెస్ ఉంది. అది అంతవరకు మాట్లాడితే వీళ్ళు అది ఆ పక్కన జగన్ గారి పక్కన ఉండి విన్నట్టుగా అన్ని అబద్ధపు మాటలు. ఒకరికి వర్తిస్తాయంట, ఒకరికి వర్తించావంట. ఇదేం విచిత్రమో, ఇదేం జర్నలిజమో నాకైతే అర్థం కాదు. మరి ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ప్రజలు చీదరించుకుంటున్నారంట. వీళ్ళని ఇట్లా చేస్తున్నారా మీరు? మేము గెలిపించింది ఎందుకోసం? ఇంట్లో ఉండడానికా, ఇంట్లో కూర్చొని ఆటలాడడానికా అని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వీళ్ళని నిద్రపోనిస్తున్నారు కూటమిని. వీళ్ళు ఆ మాత్రం మెడ మీద కత్తి పెట్టబట్టి అంతో ఇంతో సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారో జగన్ గారి మీద, మరి ఆ ఎమ్మెల్యేల పేర్లు ఆ లిస్టు బయట పెట్టండి. ఇగో పలానా ఎమ్మెల్యే తిరుగుబాటు చేశాడు, పలానా ఎమ్మెల్యే జగన్ తిట్టాడు, పలానా ఎమ్మెల్యే జగన్ నిజ స్వరూపం బయటపడిందని చెప్పాడని చెప్పండి. మరి చూపించండి, ఆధారాలు ఉంటే. చూపించలేరు, ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు కాబట్టి. ఒక గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం అంతే.